ఆనంద ఇంటికి వచ్చిన పోలీసులు విశాల్ గురించి ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని చెప్పి ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటారు. ఇకప్పుడు కబోర్డ్లో విశాల్ శవం కనిపించడంతో ఒక కానిస్టేబుల్ సార్ శవం దొరికింది అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉండడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ గదిలోకి వస్తారు. పోలీసులు కబోర్డ్లో ఉన్న విశాల్ శవాన్ని తీసి నేల మీద పడుకోబెడతారు. ఇక దాంతో అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటే కాంచన నోరు జారుతో మనం మూటగట్టి బయట పడేసినప్పుడు బయట కదా ఉండాలి, ఇంట్లోకి ఎలా వచ్చింది అని చెప్పి అనన్యతో అంటూ ఉంటుంది. ఇక అలా కాంచన నోరు జారడంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటే ఆనంద తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు నవ్వుతో కాంచన వైపు చూస్తూ ఉంటుంది. ఇన్స్పెక్టర్ సీరియస్గా అంటే డాక్టర్ విశాల్ గారిని చంపేసి మూట కట్టి ఆయన శవాన్ని మాయం చేయాలని చూసింది మీరే అన్నమాట, ఆయనను చంపేసింది మీరే అన్నమాట అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో కాంచనాతో పాటు అనన్య కూడా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అప్పుడు ఆనంద అనన్య వైపు చూస్తూ ఆల్ ఆఫ్ సడన్ పిచ్చి కూడా తగ్గిపోయినట్టుంది అని అంటూ ఉంటుంది. దాంతో అనన్య మళ్ళీ పిచ్చిదానిలాగా యాక్టింగ్ చేస్తూ జుట్టు తిప్పుతూ మెలికలు తిరుగుతూ ఉంటే ఇంకొకసారి అలా పిచ్చిదానిలాగా నటించావంటే మెడకాయ విరిచేస్తాను అని చెప్పి ఆనంద వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. లీలావతి ఆశ్చర్యంగా చూస్తూ ఏంటనంద ఏమంటున్నావు నువ్వు, అనన్య పిచ్చిదానిలాగా యాక్టింగ్ చేయడం ఏంటి అని అంటూ ఉంటే నేను చెప్పేది నిజమక్క, అసలు దీనికి పిచ్చే లేదు, ఇన్ని రోజులు పిచ్చిదానిలాగా యాక్టింగ్ చేస్తూ మనల్ని అందరినీ మోసం చేసింది, దీనికి పిచ్చి లేదని నాకు డాక్టర్ విశాలే చెప్పాడు అని ఆనంద అందరి ముందు నిజాన్ని బయట పెడుతుంది. మరి మొత్తానికి ఆనంద ప్లాన్లో చిక్కుకొని అనన్య అడ్డంగా బుక్ అవుతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో కుటుంబం అంతా కలిసి అనన్యకు ఏ విధంగా బుద్ధి చెప్పబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.